దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి యొక్క తల వెంట్రుకలు చిందరవందర గందరగోళం కింద ఎలా పడితే అలా పడిపోయి ఉన్నాయి. ప్రవక్త వారు ఏమన్నారంటే, అయ్యా, నీ తల వెంట్రుకలను సక్రమంగా నిదానంగా చేసుకో, అందవికారంగా కనపడవద్దు. అందవికారంగా కనపడాలా కనపడకూడదా? మరి భార్య తెల్లవారితే ఆ జుట్టు చింపిరి జుట్టు కింద అలా చెదిరిపోయి ఉంటే, ఆ జుట్టు వేసేసుకునే వంటలో, ఆ జుట్టు వేసేసుకునే పనులు, ఆ జుట్టే కొద్దిగా ఆ హెయిర్ని కొద్దిగా శుభ్రం చేసుకోమ్మా ముందు తల్లి. నేను చెయ్యొద్దంట్లా, అలాగని బాగా అందమైన అమ్మాయిలా తయారవ్వమని చెప్పట్లా నేను. ఆ హెయిర్ని కొద్దిగా, ఆ జుట్టుని ముందు కాస్త శుభ్రంగా చేసుకొని, ఆ లబ్బర్ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకొని ఆ తర్వాత పని చేయండి, ఇంట్లో పని. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం స్వయంగా తమ యొక్క తల వెంట్రుకల మీద శ్రద్ధ పెట్టేవారు. షమాయిలే తిర్మిజీలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రవక్త వారి జీవిత చరిత్ర మనం చూస్తే అర్థమవుతుంది. వారెప్పుడూ కూడా తమ యొక్క వెంట్రుకలను చిందరవందరగా ఉండనిచ్చేవారు కాదు. అందంగా పెట్టుకునేవారు, నూనె పెట్టుకునేవారు, వాటిని అప్పుడప్పుడు దూతూ ఉండేవారు ప్రవక్త వారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రోజున ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా తక్కువ మంది ఉన్నారు. తల వెంట్రుకల్ని నీట్గా చేసుకునేవాళ్ళు. కొద్ది మందికి అయితే అల్లా క్షమించుగాక ఆ తలలో డాండ్రఫ్ అంటారు కదా, చుండ్రు లేదా పేలు అవి పట్టేసి ఉంటాయి. వాటిని శుభ్రం చేసుకోవడం బాధ్యత. పేలు గురుగుడు అంటారు కదండి, పేలు గురుగుడు గుండె అయిపోతుంటది. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. మా స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ అమ్మాయికి అదే ప్రాబ్లం. అఫ్రోజ్ లాగా మా పాప పేనుగురుగుడికి గురి అయిపోయింది, అంటే లోపల మొత్తం తినేస్తుంది, ఏం చేయాలని చెప్పి అడిగితే, నేను ఎవరినో అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, వేప నూనె ఉంటుంది కదా, వేప నూనె దాన్ని బాగా ఎక్కువగా పెడుతూ ఉండండి అదే ప్లేస్లో అని చెప్పంటే, ఆ వేప నూనె పెట్టగా అల్హమ్దులిల్లాహ్ సెట్ అయిపోయింది. స్టార్టింగ్లో కాబట్టి సెట్ అయిపోయింది.